Matthew chapter 9 verse 27. And as Jesus passed on from there, two blind men followed him, crying aloud, "Have mercy on us, Son of David." యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుము అని కేకలు వేసిరి. ఎందుకు కేకలు వేస్తుంటారు? వీళ్ళు గ్రుడ్డివారు కదా. వీళ్ళు ఏమడుగుతున్నారు దేవుణ్ణి అంటే, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుము, కనికరించమని కేకలు వేసిరి. అంటే మా మీద జాలిపడి మా యొక్క గ్రుడ్డితనాన్ని తీసివేసి మాకు చూపునివ్వండి అని చెప్పి దేవుని అడుగుతున్నారనమాట వీళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశారనేది 28th verseలో ఉంది. అది కూడా చూద్దాము. వెన్ హీ ఎంటర్డ్ ద హౌస్, ద బ్లైండ్ మెన్ కేమ్ టు హిమ్, అండ్ జీసస్ సెడ్ టు దెమ్, డూ యూ బిలీవ్ దట్ ఐ am able to do this? They said to him, yes Lord. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగగా, దేవుడు అలా అడిగారు, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా? అసలు నేను శక్తిమంతుడిని, నేను దైవకుమారుణ్ణి, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని దేవుడు అడిగినప్పుడు 29th verse కూడా చూసుకుందాం, టైం ఉంది. దెన్ హీ టచ్డ్ దేర్, ఎస్ లార్డ్ అన్నారు వాళ్ళు. అవునయ్యా నమ్ముతున్నాము అని చెప్పారు. అప్పుడు దెన్ హీ టచ్డ్ దేర్ ఐస్ సేయింగ్, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ డన్ టు యూ. వారు నమ్ముతున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మీ నమ్మిక చొప్పునే మీకు జరుగుతుంది. మీరు నమ్ముతున్నారు కదా నేను చేయగలనని, ఖచ్చితంగా మీరు నమ్మినట్లే జరుగుతుంది అని చెప్పి అనగానే వెంటనే వాళ్ళ యొక్క కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు గ్రుడ్డివారుగా ఇంకా ఏమాత్రము లేరన్నమాట. అంటే వాళ్ళ విశ్వాసము, దేవుని విశ్వసించడం వల్ల వాళ్ళలో కార్యం జరిగిందనమాట. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని మరొక చోట కూడా వ్రాయబడి ఉన్నది. జబ్బుతో ఉన్న వారి విషయంలో బాగు చేసినప్పుడు దేవుడు ఆ మాటలు వాడారు.